హలో లెర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నంద్. మై డియర్ స్టూడెంట్స్, చూసారుగా ప్రీవియస్ క్లాస్లో యాక్టివ్ వాయిస్ మరియు ప్యాసివ్ వాయిస్లు అంటే ఎలా ఉంటాయో ప్రీవియస్ క్లాస్లో చూసేసారు కదా. ఆల్రెడీ యాక్టివ్ వాయిస్లు ప్యాసివ్ వాయిస్లు ఎలా ఉంటాయో. మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం యాక్టివ్ మరియు ప్యాసివ్ వాయిస్లు కనుక్కోవడం, గుర్తించడం పూర్తిగా తెలుసుకోబోతున్నాము. ఈ క్లాస్లో యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ని కనుక్కోవడం ఎలా, అవి ఎలా గుర్తించాలి అనేది ఈ క్లాస్లో పూర్తిగా తెలుసుకోబోతున్నాము. అర్థమైందా? సీత డ్రాంక్ టీ అనే వాక్యము యాక్టివ్ వాయిస్లో ఉందా, ప్యాసివ్ వాయిస్లో ఉందా? ఇది యాక్టివ్ వాయిస్లో ఉందా, ప్యాసివ్ వాయిస్లో ఉందా? చెప్పండి. ఈ వాక్యాన్ని ముందుగా చదవాలి. ఫస్ట్ వాక్యం ఇచ్చిన తర్వాత ఆ వాక్యం అనేది ఫస్ట్ చదవండి. సీత డ్రాంక్ టీ అని ఉంది. ఈ వాక్యంలో ఎస్విఓలను గుర్తించాలి. అంటే సబ్జెక్ట్ ఏది, వర్బ్ ఏది, ఆబ్జెక్ట్ ఏది అనేది మనం ముందుగా గుర్తించాలన్నమాట. అర్థమైందా? సీత అనేది సబ్జెక్ట్ అవుతుంది, డ్రాంక్ అనేది వర్బ్ అవుతుంది, టీ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. అర్థమైందా? సీత డ్రాంక్ టీ అనే వాక్యాన్ని సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్గా డివైడ్ చేసినట్టయితే సీత అనేది సబ్జెక్ట్ అవుతుంది, డ్రాంక్ అనేది వర్బ్ అవుతుంది, టీ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. అర్థమైందా? వాక్యం ఇచ్చిన వెంటనే ఎస్విఓలను గుర్తించాలి. తర్వాత ఈ ఎస్విఓలు అనేవి కామన్గా ఉన్నాయి కాబట్టి ఇలాంటి వాక్యాలను యాక్టివ్ వాయిస్లో ఉన్నాయని గుర్తించండి. అంటే యాక్టివ్ వాయిస్ అంటే ఏమిటి? సబ్జెక్ట్ ప్లేస్లోనే ఉండాలి, ఆబ్జెక్ట్ ప్లేస్లోనే ఉండాలి, వర్బ్ ప్లేస్లోనే ఉండాలి. వర్బ్లో ఎటువంటి చేంజెస్ ఉండకూడదు. అర్థమైందా? అలా సబ్జెక్ట్ ప్లేస్లోనే ఉండి ఆబ్జెక్ట్ ప్లేస్లోనే ఉండినటువంటి వాక్యము ఏదైనా సరే అది యాక్టివ్ వాయిస్ వాక్యం అవుతుంది. సో ఇక్కడ సీత అనేది సబ్జెక్ట్ కదా, సో సబ్జెక్ట్ ప్లేస్లోనే ఉంది, వర్బ్ ప్లేస్లోనే ఉంది, టీ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది కదా. సో ఆబ్జెక్ట్ ప్లేస్లోనే ఉంది. ఈ వాక్యం అనేది యాక్టివ్ వాయిస్ వాక్యం అవుతుంది. అర్థమైందా? సో వర్బ్లో ఎటువంటి చేంజెస్ ఉండకూడదు. ఎటువంటి చేంజెస్ మీన్స్ అంటే హెల్పింగ్ వర్బ్ ముందుగా వచ్చి తర్వాత వర్బ్ వచ్చి V3 వర్బ్ వచ్చి అదేవిధంగా బై అనే ప్రిపోజిషన్ని యూజ్ చేసిన ఏ వాక్యం అయినా సరే అది ప్యాసివ్ వాయిస్ వాక్యం అవుతుంది. సో ఈ వాక్యంలో బై లేదు, అదేవిధంగా హెల్పింగ్ వర్బ్ కూడా లేదు కదా. సబ్జెక్టు, V2 వర్బ్, ఆబ్జెక్ట్ ఉంది. సో ఈ వాక్యం అనేది యాక్టివ్ వాయిస్ వాక్యం అవుతుంది. ఏ వాక్యం అయినా సరే ఎస్విఓ స్ట్రక్చర్లోనే ఉంటుంది. అర్థమైందా? ఏమంటే వాటి స్థానాల్లో అవి ఉన్నటువంటి వాక్యాలు ఏవైనా సరే యాక్టివ్ వాయిస్ వాక్యాలు అవుతాయి. అర్థమైందా? ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. టీ వాజ్ డ్రంక్ బై సీత. టీ వాజ్ డ్రంక్ బై సీత. ఈ వాక్యము ఏ వాక్యంలో ఉంది అని చెప్పాలి. అంటే ఫస్ట్ ఇచ్చిన వాక్యాన్ని ఎస్విఓలు గుర్తించాలి. అంటే ఎస్విఓలుగా డివైడ్ చేద్దాం. టీ అనేది సబ్జెక్ట్ అవుతుంది, వాజ్ డ్రంక్ అనేది ఇక్కడ వాజ్ అనేది హెల్పింగ్ వర్బ్ కదా. సో డ్రంక్ అనేది ఇక్కడ V3 వర్బ్ అవుతుంది. వాజ్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, డ్రంక్ అనేది V3 వర్బ్ అవుతుంది, బై అనే ప్రిపోజిషన్ ఉంది, సీత అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. అర్థమైందా? టీ అనేది సబ్జెక్ట్ అవుతుంది, వాజ్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, డ్రంక్ అనేది V3 వర్బ్ అవుతుంది, బై అనేది ప్రిపోజిషన్ అవుతుంది, సీత అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. ఇక్కడ డిస్టర్బెన్స్ జరిగింది చూడండి. డిస్టర్బెన్స్ మీన్స్ హెల్పింగ్ వర్బ్ ఉంది, వర్బ్ ఉంది, హెల్పింగ్ వర్బ్ ప్లస్ V3 వచ్చింది అంటే అది 100% ప్యాసివ్ వాయిస్లో ఉందని గుర్తించండి. వాక్యంలో సెంటెన్స్లో హెల్పింగ్ వర్బ్స్ వచ్చి తర్వాత వర్బ్ ఏ వర్బ్ ఉండాలి? V3 వర్బ్. అర్థమైందా? హెల్పింగ్ వర్బ్స్ ప్లస్ వర్బ్. అదేవిధంగా బై అనే ప్రిపోజిషన్ వచ్చిన ఏ వాక్యమైనా సరే ఆ వాక్యం అనేది ప్యాసివ్ వాయిస్ వాక్యము అని గుర్తించండి. అర్థమైందా? టీ వాజ్ డ్రంక్ బై సీత అనే వాక్యము ప్యాసివ్ వాయిస్ వాక్యం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ వాజ్ అనే హెల్పింగ్ వర్బ్ వచ్చింది, డ్రంక్ అనేది V3 వర్బ్ వచ్చింది. అర్థమైందా? వాజ్ అనే హెల్పింగ్ వర్బ్ ఉంది, డ్రంక్ అనే V3 వర్బ్ ఉంది, అదేవిధంగా బై అనే ప్రిపోజిషన్ కూడా ఉంది. సో ఈ వాక్యం అనేది ప్యాసివ్ వాయిస్ వాక్యం అవుతుంది. అర్థమైందా?
బై అని వాక్యంలో ఉపయోగించబడింది అంటే అది ప్యాసివ్ వాయిస్ వాక్యము అని అర్థము. అర్థమైందా? ఇంకొక ఎగ్జాంపుల్, కిషోర్ సాంగ్ ఏ సాంగ్. కిషోర్ సాంగ్ ఏ సాంగ్ అనే వాక్యంలో ఎస్విఓలను గుర్తిద్దాం. కిషోర్ అనేది సబ్జెక్ట్ అవుతుంది, సాంగ్ అనేది వర్బ్ అవుతుంది, ఏ సాంగ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఈ వాక్యం అనేది సింపుల్ పాస్ట్లో ఉంది. అర్థమైందా? ఇక్కడ బై లేదు, హెల్పింగ్ వర్బ్ ప్లస్ V3 లేదు కాబట్టి ఇది యాక్టివ్ వాయిస్ వాక్యం అవుతుంది. చూడండి, ఈ వాక్యంలో హెల్పింగ్ వర్బ్ లేదు, ఇక్కడ ఓన్లీ V2 వర్బ్ మాత్రమే ఉంది కదా. హెల్పింగ్ వర్బ్ లేదు, దాని పక్కన V3 వర్బ్ కూడా లేదు. సో ఇది ప్యాసివ్ వాయిస్ వాక్యం కాదు. ఇక్కడ బై అనే ప్రిపోజిషన్ కూడా లేదు. సో ఈ వాక్యం అనేది ప్యాసివ్ వాయిస్ వాక్యం కాదు. సో ఈ వాక్యము యాక్టివ్ వాయిస్ యొక్క వాక్యము. అర్థమైందా? కిషోర్ సాంగ్ ఏ సాంగ్ అనే వాక్యము యాక్టివ్ వాయిస్ వాక్యం అవుతుంది. మరొక ఎగ్జాంపుల్, మోహన్ వాజ్ పనిష్డ్ బై హెచ్ఎం. ఈ వాక్యంలో ఎస్విఓలను గుర్తిద్దాం. మోహన్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది, వాజ్ పనిష్డ్, వాజ్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, పనిష్డ్ అనేది ఇక్కడ V3 వర్బ్ అవుతుంది, బై హెచ్ఎం, బై అనేది ప్రిపోజిషన్ అవుతుంది, హెచ్ఎం అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది కదా. మోహను హెచ్ఎం చేత పనిష్ అంటే శిక్షించబడ్డాడు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం కదా. మోహను హెచ్ఎం చేత శిక్షించబడ్డాడు అని ఈ వాక్యానికి అర్థమైతే వస్తుంది. మోహన్ అనేది సబ్జెక్ట్ అవుతుంది, వాజ్ పనిష్డ్ అనేది ఇక్కడ వర్బ్ అవుతుంది, బై హెచ్ఎం అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. బై చూసాము, అదేవిధంగా హెల్పింగ్ వర్బ్ ప్లస్ V3 వర్బ్ కూడా ఉంది కాబట్టి ఈ వాక్యం అనేది ప్యాసివ్ వాయిస్ వాక్యం అవుతుంది. అర్థమైందా? ఈ వాక్యం అనేది ప్యాసివ్ వాయిస్ యొక్క వాక్యం అవుతుంది. మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. దేవర్ రెడ్ బై మీ. దేవర్ రెడ్ బై మీ అనే వాక్యానికి తెలుగు అర్థం అవి నా చేత చదవబడినవి అని వాక్యం యొక్క తెలుగు అర్థం కదా. అవి నా చేత చదవబడినవి అని వాక్యం యొక్క తెలుగు అర్థం అయితే వస్తుంది. ఈ వాక్యంలో సబ్జెక్ట్ ఏది, వర్బ్ ఏది, ఆబ్జెక్ట్ ఏది అని మనం ఇప్పుడు ప్రజెంట్ గుర్తిద్దాం. సబ్జెక్ట్ అనేది ఇక్కడ దే అవుతుంది. అర్థంద్రనా? దే అనేది సబ్జెక్ట్ అవుతుంది. వర్ రెడ్ అనేది ఇక్కడ వర్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, రెడ్ అనేది V3 వర్బ్ అవుతుంది. అర్థంద్రనా? బై మీ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది, బై అనేది ప్రిపోజిషన్ అవుతుంది, మీ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. అంటే ఈ వాక్యం అనేది SVO స్ట్రక్చర్లోనే ఉంది. మరి ఈ వాక్యము యాక్టివ్ వాయిస్ అవుతుందా, ప్యాసివ్ వాయిస్ అవుతుందా అని అంటే ఈ వాక్యము ప్యాసివ్ వాయిస్ యొక్క వాక్యం అవుతుంది. ఎందుకు చెప్పండి? బై అనే ప్రిపోజిషన్ ఉంది, అదేవిధంగా వర్ అనే హెల్పింగ్ వర్బ్ కూడా వచ్చింది. అది ఎలా ఉంది? వర్ అనే హెల్పింగ్ వర్బ్తో పాటు V3 వర్బ్ కూడా వచ్చింది. అర్థమైందా? హెల్పింగ్ వర్బ్ ప్లస్ V3 వర్బ్, అదేవిధంగా బై అనే ప్రిపోజిషన్ కూడా ఉంది ఈ వాక్యంలో. సో ఈ వాక్యం అనేది ఏమవుతుంది? ప్యాసివ్ వాయిస్ వాక్యం అవుతుంది. అర్థమైందా? ఇచ్చిన వాక్యము ప్యాసివ్ వాయిస్లో ఉందా, యాక్టివ్ వాయిస్లో ఉందా అని ఎలా కనుక్కోవాలి, ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే యాక్టివ్ వాయిస్ యొక్క వాక్యం ఎలా ఉంటుంది అని అంటే సబ్జెక్ట్ ప్లేస్లోనే ఉంటుంది, ఆబ్జెక్ట్ ప్లేస్లోనే ఉంటుంది. ఎలాంటి మార్పులు వర్బ్లో అయితే ఉండవు. అర్థమైందా? అలాంటి వాక్యాలన్నీ యాక్టివ్ వాయిస్ వాక్యాలు అవుతాయి. అర్థమైందా? మరి ప్యాసివ్ వాయిస్ వాక్యాలను ఎలా గుర్తించాలి అని అంటే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్గా మారుతుంది, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్గా మారుతుంది. అదేవిధంగా వర్బ్స్లో కూడా కొన్ని చేంజెస్ అనేవి జరుగుతాయి. వర్బ్లో కొన్ని చేంజెస్ అనేవి జరుగుతాయి. వర్బ్ ఎలా ఉంటుంది? హెల్పింగ్ వర్బ్ ప్లస్ V3 వర్బ్, అంటే హెల్పింగ్ వర్బ్ పక్కన కంపల్సరీగా వర్బ్ అనేది ఉంటుంది. అదేవిధంగా బై అనే ప్రిపోజిషన్ కూడా వస్తుంది. అలా వచ్చిన వాక్యాలు ఖచ్చితంగా అవి ప్యాసివ్ వాయిస్ వాక్యాలు అని గుర్తించండి. అర్థమైందా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లర్న్ విత్ నందు ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.